ఈ కొత్త సంవత్సర ప్రారంభంతో పాటుగా చైత్ర శుక్ల పాడ్యమి నాడు శ్రీరాముని విజయోత్సవ చిహ్నంగా అయోధ్యలో ప్రతి ఇంటిపైన కాషాయ ధ్వజం అంటే భగవద్ధ్వజం ఎగురవేయబడింది. దీనికి ప్రతీకగానే ఈ రోజున అంటే ఉగాది రోజున ధర్మధ్వజం ఎగురవేయబడుతుంది. అలాంటిదే ఆ తరువాతి కాలంలో కూడా ద్వాపర కాలంలో కూడా జరిగింది. యుధిష్ఠిరుని కాలంలో జరిగింది. కౌరవులు అధర్మ మార్గాన్ని అవలంబించి ధర్మమూర్తులైన పాండవులను కించపరిచినప్పుడు ధర్మక్షేత్రమైన కురుక్షేత్రంలో కౌరవులను ఓడించి ధర్మరాజు పట్టాభిషిక్తుడైన రోజు, ధర్మానికి విజయం లభించిన రోజు ఉగాది. ధర్మపక్షపాతి అయిన శ్రీకృష్ణ భగవానుడు విజయుని రథసారథి అయి యతో ధర్మ తతో కృష్ణ, యతో ధర్మ తతో జయ అని నిరూపించాడు. 12 ఏళ్లు వనవాసం, 1 ఏడు అజ్ఞాతవాసం గడిపి బాధలు పడ్డా చివరికి ధర్మమే జయిస్తుంది అనే సత్యం నిరూపించబడింది. ప్రజాధర్మాన్ని, లోకహితాన్ని ఆకాంక్షించి పనిచేసే వ్యక్తులకు జయం లభిస్తుంది అనే నైతిక శక్తిని ప్రసాదించడానికే యుధిష్ఠిర శకం ఆరంభమైంది. ఆ ఆరంభ దినమే ఉగాది.